ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ePoojaStore.in లో లాగిన్ అవ్వండి. వృషభ రాశి వారికి అన్ని విధాలుగా సానుకూలమైన ఫలితాలు లభించకపోయినా వచ్చినటువంటి అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోగలుగుతారు. 10 రూపాయలు వచ్చే చోట 10 రూపాయలు దాచుకోగలుగుతారు. అక్కడ 1 రూపాయి కూడా నష్టపోరు, మిగతా వాళ్ళు నష్టపోతారు. అదేవిధంగా వ్యాపారపరంగా మీరు తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తాయి. మీ పక్కన స్నేహితుల రూపంలో ఉన్నటువంటి నక్కల్ని గ్రహించండి, తెలుసుకోండి. దానివల్ల మీకు అంతో ఇంతో ప్రయోజనం అనేది ఉంటుంది. కొంతమంది సొంతంగా వాళ్ళకి ఏ రకమైన యోగము పట్టదు. ఎవరైనా గబక్క సరిపోతే ఆ పోస్టులోకి వీళ్ళు వెళ్ళటం, రాణించడం, లేకపోతే తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా ప్రమాదంలో ఇదైతే ఆ ప్రభుత్వ ఉద్యోగం వీళ్ళకి రావటం, ఇలాంటివి కొంతమంది జాతకాల్లో ఉంటాయి. వాళ్ళెక్కడ బతకలేరు, ఉద్యోగం చేయలేరు. ఎవరో ఒకళ్ళు ఆశ్రయించుకొని వాళ్ళ పక్కన ఉండి వాళ్ళని ఆర్పి వాళ్ళ యొక్క అరిష్టానికి వీళ్ళు కారణమవుతారు. ఎట్లాగంటే కొన్ని సందర్భాల్లో కొంతమందికి మంచి అనేటువంటిది ఒక్కొక్క రూపంలో వస్తుంది. దాన్ని మనం కాదటానికి వీల్లేదు. ఎందుకంటే ఎవరి వృత్తి వాళ్ళది. మనం రోగం రాకుండా ఉండాలని మనం కోరుకుంటాం. మరి వైద్యం చదువుకున్న వాళ్ళు అట్లా కోరుకుంటారంటే మనకు తెలియదు. పేషెంట్ రావాలని వాళ్ళు కోరుకుంటారు. కొంతమంది వ్యక్తులు వాళ్ళ యొక్క టైం నడుస్తుంది కదా అని చెప్పని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి పిచ్చి చేష్టం చేస్తుంటే మీరు పరిపూర్ణమైన జ్ఞానంతో వాళ్ళ అజ్ఞానాన్ని తెలుసుకోండి. పోయేటప్పుడు కట్టుకుపోయేది ఏమీ లేదు, వీళ్ళు అనవసరంగా ఈ 4 రోజులు చంపడానికి ఈ రకమైన పనులు చేస్తున్నారు అనుకోండి. విమర్శలు కూడా లెక్క చేయొద్దు. అవేమైనా నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు అయితే వాటి గురించి మాట్లాడండి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఆరావళి కుంకుమతోటి, లక్ష్మీ చందనంతోటి మహాలక్ష్మీదేవి పూజ చేయండి. పరిమళ గంధంతో, సుగంధ సిద్ధ గంధాక్షరతోటి ఏ దేవతకైనా ఏ దేవుడికైనా అభిషేకం పూజ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు ఉంటాయి.